హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకి సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనకు ప్రియాంబుల్ అనేది తెలుసుకోబోతున్నాం. ప్రియాంబుల్ అంటే మనకు తెలుసు కదా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది కదా. అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రియాంబుల్ అంటే మామూలుగా సోషలిస్ట్, సెక్యులర్, సోవర్జన్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అంటే ఉంటుంది కదా, అది కాన్స్టిట్యూషన్ అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రియాంబుల్ అనేది మనకు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటస్కి ఉంటుంది అనమాట. ప్రియాంబుల్ అంటే ఏంది, ఫస్ట్ ఏదైతే మనము చట్టం తెలుసుకునే ముందు ఏంటంటే ఇంట్రడక్టరీ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ప్రియాంబుల్ అంటారు అనమాట. అట్లనే ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటస్కి మనకు స్టార్టింగ్ పాయింట్లో చెప్పేది ప్రియాంబుల్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే ఏదన్నా ఒక స్టాటిక్, ఏదన్నా ఒక చట్టంకు ప్రియాంబుల్ ఏముంటుంది అంటే దాని పర్పస్ ఏంది, ఒక చట్టం యొక్క పర్పస్ ఏంది, ఆబ్జెక్ట్ ఏంది, దాని స్కోప్ ఏంది, దాని ఫీచర్స్ ఏంది అనేది చెప్తారనమాట. దాని పాలసీ ఏంది అనేది చెప్తారనమాట. ఇది ప్రియాంబుల్ అంటారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ప్రియాంబుల్ మీన్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఓపెనింగ్ ఎ స్టేట్మెంట్. ఇంట్రడక్షన్ దేనికి? ఇంట్రడక్షన్ ఒక స్టాట్యూక్ అనమాట. స్టాట్యూక్ అంటే చట్టం. ఓకే, సో ఇప్పుడు ఇంకా లేబర్ లా అంటే ఉంది, అది ఒక చట్టం, దానికి ఒక స్టాట్యూ ఉంటుంది అనమాట. సో దాని స్టార్టింగ్లో దాని ఇంట్రడక్షన్ ఉంటుంది అనమాట. ఇది ఎందు గురించి క్రియేట్ అయింది, ఓకే, దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది, దాని ఫీచర్స్ ఏంది, దాని పాలసీ ఏంది అనేది చెప్తుంది అనమాట. ఇది ప్రియాంబుల్ మనకి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే డెఫినేషన్ అకార్డింగ్ టు లీగల్ ఇంటర్ప్రిటేషన్, ఏ ప్రియాంబుల్ ఈజ్ ఏ preliminary statement at the beginning of the statute which explains the object, purpose and policy of the act. ఇది యాక్చువల్ ఏమంటే డెఫినేషన్ అనమాట. సో దీని ఏంది, ఇది స్టార్టింగ్లో ఉంటుంది. ప్రియాంబుల్ అనేది స్టార్టింగ్లో స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. అది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే దాని ఆబ్జెక్ట్ ఏంది, ఈ చట్టం యొక్క ఆబ్జెక్ట్ ఏంది, పర్పస్ ఏంది, ఎందు గురించి క్రియేట్ అయింది, పాలసీ ఏంది, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్నది చెప్తుంది అనమాట. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రియాంబుల్, ఇట్ ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్ట్ అండ్ పర్పస్ ఆఫ్ ద యాక్ట్. సో ఫస్ట్ ఏంది, అది ఎందు గురించి క్రియేట్ అయింది, ఓకే, సో దాని మెయిన్ ఉద్దేశం ఏంది అనేది చెప్తుంది అనమాట. ఇట్ హెల్ప్స్ కోర్ట్స్ అండర్స్టాండ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లెజిస్లేటర్. సో కొన్నిసార్లు ఏంటంటే చట్టంలో లోపలికి వెళ్ళిన తర్వాత మనకు సెక్షన్లు కరెక్ట్ అర్థం కాలేవనుకో, అప్పుడు ప్రియాంబుల్ నీట్గా చూస్తారనమాట. సో కొన్నిసార్లు ఏంటంటే ఇది ఆ యొక్క చట్టంని అండర్స్టాండ్ చేసుకునికే, ఇంటర్ప్రిట్ చేయనికే, కోర్టు అండర్స్టాండ్ చేసుకునికి అర్థమవుతుంది అనమాట. సో మెయిన్ ఇంటెన్షన్ ఏంది, లెజిస్లేటివ్ అంటే ఇప్పుడు పార్లమెంట్ ఉంటుంది కదా, ఎందుకు క్రియేట్ చేసింది ఈ చట్టం అనేది, మెయిన్ ఇంటెన్షన్ ఏందనేది ఇది మనకు చెప్తుంది అనమాట ప్రియాంబుల్ అన్నట్టు. ఇట్ అసిస్ట్ ఇన్ రిజాల్వింగ్ ద అంబిగిటీ ఇన్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్. కొన్నిసార్లు ఏంటంటే చట్టంలో కొన్ని అంబిగిటీ ఉంటాయి అనమాట, అర్థం చేసుకునికి మనకు కన్ఫ్యూజన్స్ ఉంటాయి అనమాట. సో అటువంటి టైంలో ప్రియాంబుల్ కూడా ఒక సోర్స్ అనమాట. ప్రియాంబుల్ కూడా ఈ అంబిగ్యూటీ అనేది మనకు క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ గైడ్ ఫర్ ఇంటర్ప్రిటింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. సో జనరల్గా ఏంటంటే ప్రియాంబుల్ ఏంటంటే మనము లోపల మనం జనరల్గా చూడమన్నమాట, ఓన్లీ చట్టాలనే చూస్తుంటాము లోపలికి వెళ్ళేసి. ఇన్ కేసు ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ప్రియాంబుల్ని కూడా రెఫర్ చేస్తాం అనమాట. ఇది కోర్టు కేసుని ఇంటర్ప్రిట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇట్ ప్రొవైడ్స్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పాలసీ బిహైండ్ ద లెజిస్లేషన్. యాక్చువల్గా ఈ చట్టాన్ని ఎందుకు క్రియేట్ చేశారు, దీని బ్యాక్గ్రౌండ్ ఏంది అంటే తెలుసుకోనికి లెజిస్లేటర్ ఎందుకు క్రియేట్ చేశారు అనేది మనకు తెలుస్తుంది. సపోజ్ కంపెనీ యాక్ట్ ఉంది, కంపెనీ యాక్ట్ ప్రియాంబుల్ ఉంటుంది అనమాట. ఈ చట్టం ఏంది, కంపెనీ యాక్ట్ ఎందుకు క్రియేట్ చేశారు అనేది ప్రియాంబుల్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు ఏంటంటే మనకు ఈ కోర్టు జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళు ఈ ప్రియాంబుల్ని రెఫర్ చేసి దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో రూల్స్ రిగార్డింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ప్రియాంబుల్స్. దీంట్లో రూల్స్ ఏంది, నాట్ అన్ ఎనాక్టివ్ పార్ట్. ఇది ప్రియాంబుల్ అనేది మన చట్టం కాదు. ఓకే, సో చట్టంకి సంబంధించిన నోట్స్ మాత్రమే. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద యాక్ట్. ఓకే, చట్టంలో పార్ట్ కాదు ఇది. ఓకే, ఇట్ డస్ నాట్ క్రియేట్ ఎనీ రైట్స్ టు ఇంపోజ్ డెలిగే. ఇదేం పెద్ద రైట్స్ ఏం క్రియేట్ చేయదన్నమాట. ఓన్లీ ఇది ఇంట్రడక్టరీ పార్ట్ కిందనే ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనము జడ్జిమెంట్ అయితే ఇవ్వలేమన్నమాట. యూజ్డ్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ ఏ అంబిగ్యూటీ. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు, ఏదైనా అంబిగ్యూటీ ఉన్నప్పుడు, క్లియర్గా లేనప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ప్రియాంబుల్ నీట్ చదివేసి దాన్ని క్లియర్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో కెనాట్ కంట్రోల్ క్లియర్ వర్డ్స్. సో ఇదేంటంటే ది ప్రియాంబుల్ కెనాట్ రెస్ట్రిక్ట్ ఎక్స్టెండ్ ప్లెయిన్ మీనింగ్ ఆఫ్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్. అంటే
ఈ కొన్నిసార్లు అంబిగ్యూటీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ప్రియాంబుల్లో క్లియర్గా ప్లేన్ మీనింగ్ ఉంటుంది అనమాట. దీన్ని యూజ్ చేసేసి వాళ్ళని సాల్వ్ చేస్తూ ఉంటారు అనమాట, ఇష్యూస్ని సాల్వ్ చేస్తారంటారు. హెల్ప్ఫుల్ ఇన్ ఫైండింగ్ లెజిస్లేటివ్ ఇంటెంట్. సో ఇదేంటంటే లెజిస్లేటివ్ ఎందుకు క్రియేట్ చేశారు, దీని మెయిన్ ఉద్దేశం ఏంది, దీని ఆబ్జెక్ట్ ఏంటంటే తెలుసుకునికే ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసినట్లయితే ఇక్కడ చూడు, సపోజ్ అన్ యాక్ట్ ఈస్ ఎనాక్టెడ్. ఓకే, అన్ యాక్ట్ టు ప్రొవైడ్ బెటర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఇప్పుడు ఒకటి ఇచ్చిందనమాట, ఒక యాక్ట్ క్రియేట్ చేశారనమాట. అన్ యాక్ట్ టు ప్రొవైడ్ బెటర్ ప్రొటెక్షన్ టు ద ఎన్విరాన్మెంట్. బెటర్ ప్రొటెక్షన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా, ఇది ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట. అన్ యాక్ట్ టు ప్రొవైడ్ బెటర్ ప్రొటెక్షన్ టు ద ఎన్విరాన్మెంట్. దీని మెయిన్ ఉద్దేశం ఏంది, ఈ యాక్ట్ బెటర్ ప్రొటెక్షన్ టు ద ఎన్విరాన్మెంట్, ప్రొటెక్షన్కు ఎన్విరాన్మెంట్కు ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది దీని మెయిన్ ఉద్దేశం అనమాట. ఇఫ్ ఎనీ ప్రొవిజన్ రిగార్డింగ్ ద పొల్యూషన్ కంట్రోల్ ambiguation, the court may refer the preamble and interpret the provisions in a manner that provides the environmental protection. సపోజ్ ఏదన్నా పొల్యూషన్ కంట్రోల్కి ఏదైనా కేసులో మనకు అంబిగ్యూటీ కనిపించింది అనుకో, సో దీని ప్రియాంబుల్ చదువుతారన్నమాట. దీని మెయిన్ ఉద్దేశం ఏంది, ఓకే, ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, సో దీన్ని అనుగుణంగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారంటని చెప్తారు అనమాట. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ద ప్రియాంబుల్. సో అడ్వాంటేజెస్ ఏంది, ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ ద లా. ఈ లా ఎందుకు క్రియేట్ అయిందో చెప్తుంటారు అనమాట. హెల్ప్ జడ్జెస్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ డౌట్ఫుల్ ప్రొవిజన్స్. ఇది అప్పుడప్పుడు ఏంటంటే జడ్జెస్కు కేసులో ఇంటర్ప్రిట్ చేయడానికి వస్తుంది అనమాట, ఎందుకంటే ప్రియాంబుల్ చదువుతారు. రిఫ్లెక్ట్ ద లెజిస్లేటివ్ పాలసీ. లెజిస్లేటివ్ ఎందుకు క్రియేట్ చేసారు అనేది చెప్తుంది అనమాట. అసిస్ట్ ద రిజల్ట్ ద అంబిగ్యూటీ. ఏదైనా కేసులో అంబిగ్యూటీ వచ్చినప్పుడు అప్పుడప్పుడు యూజ్ అవుతుంటుంది అనమాట. లిమిటేషన్స్ ఏంది, ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ఇట్ సెల్ఫ్. ప్రియాంబుల్ అనేది ఎన్ఫోర్సబుల్, ఇది చట్టం కాదు, చట్టం యొక్క డెఫినేషన్ మాత్రం, చట్టం ఎందుకు క్రియేట్ అయింది అనేది చెప్తుంది కానీ చట్టం కాదనమాట. ఇట్ కెనాట్ ఓవర్ రైడ్ ద క్లియర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. సో ఏదైనా చట్టంలో క్లియర్గా ప్రొవిజన్స్ ఉంటే దాన్ని ఓవర్ రైడ్ అయితే చేయదనమాట. ఓకే, సో ఇది ఓన్లీ హెల్ప్ చేసేటట్లే ఉంటుంది. ఇట్ కెనాట్ క్రియేట్ ద రైట్స్ అండ్ లయబిలిటీస్. సో ఈ చట్టము ఈ శిక్షలు ఈ దానికి ఇంత శిక్షలు ఇవన్నీ ఏం చెప్పదనమాట. ఓన్లీ చట్టం ఏంటంటే ఓన్లీ ఇంట్రడక్టరీ పార్ట్. సో ఇంపార్టెంట్ కేసులా చూసినాం మనం. ఇక్కడ వచ్చేసి బురకూర్ కోయిల్ లిమిటెడ్ కంపెనీ ఒకటి, యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఇది ఒక కేసు అనమాట 1961లో. సో ఈ కేసు ఏంటంటే మనకు గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొస్తుంది. ఏదైతే కోల్ మైన్స్ ఉన్నాయో అవి ప్రజల గురించి యూజ్ చేయాలంటని, అక్వైర్ చేయాలంటని తీసుకొస్తారు అనమాట. అప్పుడు ఏంటంటే బురకూర్ కోయిల్ కంపెనీలో బీహార్లో ఉంటుంది, దీనికి సంబంధించిన కోయిల్ ఇట చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో వాటిని ఇట అక్వైర్ చేయడానికే చూస్తుంది అనమాట. ఇక్కడ కేసు వచ్చేసి మనకేమొస్తుందంటే అన్వర్క్డ్ ల్యాండ్ అంటని, ఏదైతే అన్వర్క్డ్ ల్యాండ్ ఉందో దాంట్లో ఉన్న మైన్స్ అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది అంటని ఇస్తుంది అనమాట. ది యాంక్ల్ ఇంటూడ్ డోరమెంట్ మైన్స్ దట్ వేర్ వర్క్డ్ ఎర్లియర్ బట్ నౌ క్లోజ్డ్. ఓకే, సో అన్వర్క్డ్ మైన్స్ని తీసుకుందామంటే చూస్తుంది అనమాట. సో వీళ్ళ కంపెనీ ఏం చేస్తారంటే ఇది అన్వర్క్డ్ ల్యాండ్ కిందికి రాదు, డోరమెంట్ మైన్స్ అన్వర్క్డ్ ల్యాండ్ కిందికి రాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము యూజ్ చేసినాం కాబట్టి ఇవి రావు అంటని చెప్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు కోర్టు ప్రియాంబుల్ అనేది చాలా యూజ్ చేసింది అనమాట. ఈ చట్టం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది అనేది ప్రియాంబుల్లో క్లియర్గా ఉందన్నమాట ఇది. సో కంపెనీ ఆర్గ్యుమెంట్ ఏం చేసిందంటే ది ప్రియాంబుల్ సేస్ ది యాక్ట్ ఫర్ అక్వైరింగ్ ద అన్వర్క్డ్ ల్యాండ్. ఓకే, ది కంపెనీ ఆర్గ్యూడ్ దట్ వన్ అన్వర్క్డ్ ల్యాండ్ మీన్స్ ది ల్యాండ్ వేర్ మైనింగ్ హ్యాస్ నెవర్ బిన్ డన్ సిన్స్ their mines had been worked earlier, the act should not apply them. సో ఈ ప్రియాంబుల్ ఏం చెప్పిందంటే ఇది అన్వర్క్డ్ ల్యాండ్ అంటని రాసింది. సో అన్వర్క్డ్ ల్యాండ్ అంటే ఇది ఎప్పుడు మైన్స్ యూజ్ చేయండి అనమాట. ఇక్కడ మేము ఆల్రెడీ దాంట్లో మైన్స్లో యూజ్ చేసినాము, అందుకోసమే మావి రావు అంటని కంపెనీ ఆర్గ్యుమెంట్ చేస్తుంది అనమాట. సో గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ది గవర్నమెంట్ ఆర్గ్యూడ్ దట్ అన్వర్క్డ్ ల్యాండ్ ఆల్సో ఇంక్లూడ్. సో ఈ అక్వజిషన్లో అన్వర్క్డ్ ల్యాండ్ ఇట ఏవైతే వర్క్ చేసి క్లోజ్ అయినాయో అవి కూడా ఇంక్లూడ్ అంటని చెప్తుంది అనమాట. ది పర్పస్ ఆఫ్ ద యాక్ట్ వాజ్ డెవలప్డ్ లోకల్ కోయిల్ రిసోర్సెస్ ఫర్ ద పబ్లిక్. ది మెయిన్ యాక్ట్ యొక్క పర్పస్ ఏంది, కోల్ మైన్స్ని డెవలప్ చేయాలి ఫర్ పబ్లిక్ యూజ్ అంటారనమాట. ది ప్రియాంబుల్ కెనాట్ చేంజ్ ద క్లియర్ మీనింగ్ ఆఫ్ ద యాక్ట్. ఇక్కడ ఏంటంటే ప్రియాంబుల్ ఏం చెప్పారు, అన్వర్క్డ్ ల్యాండ్ అంటనే ఉంది. సో ప్రియాంబుల్ మెయిన్ యొక్క యాక్ట్ యొక్క క్లియర్ మీనింగ్ ఉంది కదా, దీన్ని చేంజ్ చేయలేదు అంటని చెప్తుంది అనమాట.
ఓకే. సో ది జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు, ది సుప్రీం కోర్ట్ డీటెయిల్ దట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఏమి ఇచ్చిండు, అన్వర్క్డ్ ల్యాండ్ ఇంక్లూడ్ డోరమెంట్ ల్యాండ్ మైన్స్, అంటే అన్వర్క్డ్ ల్యాండ్స్ అంటే ఆల్రెడీ డోరమెంట్ మైన్స్ ఇట ఇంక్లూడ్ అయి ఉంటాయి. డోరమెంట్ మైన్స్ అంటే ఏవైతే ఆల్రెడీ వర్క్ చేసి దాన్ని చాలా సంవత్సరాల నుంచి క్లోజ్ చేసారో అవి ఇట ఇంక్లూడ్ అవుతాయి. ది గవర్నమెంట్ హ్యాడ్ ఎ పవర్ టు అక్వైర్ సచ్ ల్యాండ్స్. సో గవర్నమెంట్ పవర్ ఉందన్నమాట. ది ప్రియాంబుల్ ఈజ్ ద ఓన్లీ గైడ్ టు అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ద యాక్ట్. ప్రియాంబుల్ చెప్పినాం కదా, ఇది చట్టం కాదు, ఇది ఓన్లీ గైడ్ అనమాట. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ ద యాక్ట్ ఆర్ క్లియర్, సో లోపల యాక్ట్ లోపల వర్డ్స్ క్లియర్ ఉన్నప్పుడు ప్రియాంబుల్ అనేది చేంజ్ చేయడానికి వీల్లేదు అంటే ఇచ్చిందనమాట. సో దీంట్లో ఏమేమి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ది ప్రియాంబుల్ ఈజ్ అన్ ఎయిడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఇదొక ఎయిడ్ అంటే ఒక సింపుల్ సూచన మాత్రమే అన్నట్లు అనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ వెన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద యాక్ట్ ఈజ్ అన్క్లియర్ అండ్ అంబిగ్యూయస్. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము, ఈ చట్టం యొక్క లాంగ్వేజ్ అన్క్లియర్గా అంబిగ్యూయస్గా ఉన్నప్పుడే చేస్తాం. ఇక్కడేంది మనకు ఇక్కడ చట్టంలో క్లియర్గా రాసి ఉందన్నమాట. ఓన్లీ ప్రియాంబుల్ని పట్టుకొని మనం చేంజ్ చేయలేమంటని చెప్పారనమాట ఈ కేసులో. ది ప్రియాంబుల్ కెనాట్ ఓవర్ రైడ్ ద కంట్రోల్ ఆఫ్ క్లియర్ ప్రొవిజన్స్. ఇన్ కేస్ చట్టంలో క్లియర్గా ఉంటే ప్రియాంబుల్ ఓవర్ రైడ్ చేయలేదు. ఓకే. సో ది మెయిన్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ప్రియాంబుల్. సో చట్టం లోపల ఉన్న మెయిన్ ప్రొవిజన్స్ ఉంటాయి కదా, అవి ఇంపార్టెంట్ ప్రియాంబుల్ కన్నా అనేది చెప్పిందనమాట. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ద కేస్ ఏం చెప్పారు, ది కేస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సుప్రీం కోర్ట్ డిసిషన్స్ ఆన్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఈ కేసు తెలియజేస్తుంది అనమాట. ప్రియాంబుల్ అనేది ఏంది, ఓన్లీ ఇంట్రడక్టరీ పార్ట్. చట్టం లోపల క్లియర్గా మనకు డిఫైన్ చేసి ఉంటే ప్రియాంబుల్ అనేది దాన్ని ఓవర్ రైడ్ చేయలేదు అనేది ఇదనమాట. సో ప్రియాంబుల్ అర్థమైంది కదా, ప్రియాంబుల్ అనేది ఓన్లీ ఇంట్రడక్టరీ పార్ట్ అనమాట. ఇదేంటంటే ఇది మనకు క్లియర్గా చెప్తుంది అనమాట, దీని పర్పస్ ఏంది, దీని ఆబ్జెక్టివ్ ఏంది. ఓకే. సో ఇది ఎందుకు క్రియేట్ చేసారు అనేది మనకు క్లియర్గా చెప్తుంది. ఓకే. ఆబ్జెక్ట్, పర్పస్ అండ్ పాలసీ ఆఫ్ ద యాక్ట్, ఇది ఇంట్రడక్టరీ పార్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అనమాట ఇది. సో మీకు ఎవరికైనా ఇలాంటి టాపిక్స్ ఇంకేమన్నా ఉంటే మాత్రం మనకు కామెంట్స్ పెట్టండి. సో మీ కామెంట్స్ అన్నీ మేము చదువుతూ ఉంటాము. మీకు ఏదైనా టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే మీరు పెడితే మేము అటువంటి వీడియోలు అనేది చేస్తుంటాము. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ యూ విల్ బి నోటిఫైడ్ మోర్ లీగల్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.